పడిపోయారని అంచనా. మందు లేక, చదువు లేక, రోడ్లు లేక, ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడేశాం. అసలు రైతు బంధు తీసుకున్న వాళ్ళకి బుద్ధి ఉండాలి. ₹1,00,000 మీ పేరును అప్పు చేసి 10,000 మీకు ఇవ్వడం ఏంటి? 10 లక్షలు అప్పు చేసి 2 లక్షలు అప్పు తీర్చడం ఏంటి? ఇది మీకు కాదా అప్పు? మీ పిల్లలది కాదా? రేవంత్ రెడ్డి ఏమైనా పే చేస్తాడా? ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూలో అదే అన్నాడు. ఆయన నాతో డిబేట్ చేస్తూ ఓ మాట, వాళ్ళు ఎందుకు తీర్చుతారండి? కరెక్ట్, వాళ్ళు ఎందుకు తీర్చుతారు? వాళ్ళు 100 కోట్లు ఆస్తున్నాడు, 1000 కోట్లు, 1000 కోట్లు ఉన్నోడు 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నోళ్ళు 5 లక్షల కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ డబ్బంతా దేశ విదేశాల్లో ఉంది. మీకేమో అప్పులు. కనుక మేధావులారు, వింటున్న ప్రతి ఒక్కరు, మనకు లైవ్లు ఎవరు? ఎడిది మీరు మీట్ ద ప్రెస్ పెట్టిన లైవ్ ఎవరు? నేను మీ దగ్గరికి వచ్చిన లైవ్ ఎవరు? కానీ ఒకరిద్దరు లైవ్ ఇస్తారు. కానీ మనకి సోషల్ మీడియా ఏంటి? మనం తుమ్మితే మొన్న ఏదో ఇలాగ అన్నాను, అల్లు అర్జున్ ఇలాగ అన్నాడని 3,60,00,000 మంది చూశారు దాన్ని. ఇలాగా నాకు తల లేదు, ఇంకా బాగుంది, ఇంకా బాగుంది నువ్వు తలుంటే. ఆయన ఏదో ఇలాగ అన్నాడని నేను అన్నాను, ఇలాగెందుకు అంటున్నాడు రా అని. 3,60,00,000 మంది. ఇక్కడున్న ఛానళ్ళన్నీ కలిపి లైవ్లు ఇచ్చినా 36 లక్షల మంది చూడరు. ఎందుకంటే ప్రజలకు నమ్మకం పోయింది ఈ ఛానల్ మీద. ఎవడి డప్పాడు కొట్టుకుంటాడు, రేవంత్ రెడ్డి అబద్ధాలు బాగా అమ్ముతాడు, భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తే బాగా చూపిస్తారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన అబద్ధాలనే సత్యాలుగా చూపిస్తారు, రేణుకా చౌదరి ఇది చూపించకపోతే అందరిని తిడతదని చూపిస్తారు. మనకేంటి, ప్రజలే ఫాలోవర్స్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా రేపు పొద్దున్న టీవీ ఛానళ్ళు మూసేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు అనుకున్నామా యూట్యూబ్ వస్తుంది, ట్విట్టర్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వస్తుంది, సోషల్ మీడియాలో ఫేస్బుక్ వస్తుంది అనుకున్నామా 20 సంవత్సరాల క్రిందట. అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియాయే డామినేట్ చేస్తుంది, సోషల్ మీడియాయే లీడ్ చేస్తుంది. కనుక మీడియా ఛానల్స్ ఓనర్స్కి మరోసారి నేను హెచ్చరించేది, ఈ రాష్ట్రం బాగుపడాలి, దేశం బాగుపడాలి అంటే, అప్పులు తీర్చి అభివృద్ధి చెందాలి అంటే, రియల్ ఎస్టేట్ పడిపోకుండా ఉండాలి అంటే ఓన్లీ ఒకే పర్సన్ సొల్యూషన్ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి. పాలన రావాలి, పాలన మారాలి. మీరు నమ్మారు, నేను నమ్మాను నరేంద్ర మోదీ గారిని. ఆయన ఎంత చక్కగా అబద్ధాలాడి ఎంత అందరినీ ఫూల్ చేస్తాడంటే, ఆయన ఎంజాయ్ చేస్తాడు మనల్ని అందరినీ ఫూల్ చేసి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. మనం నమ్మేశాం. అందరి అకౌంట్లో 15 లక్షలు ఇస్తానన్నాడు, మనం నమ్మేశాం. మీకు ఎవరికైనా 15 రూపాయలని వచ్చిందా? మోదీ ప్రధానమంత్రి 11 సంవత్సరాలు అయింది దాదాపు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు, 10 సంవత్సరాలు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు రాలేదు సరికదా, ఇంకొక 20 కోట్ల ఉద్యోగాలు పోయాయి. డాలరు రూపాయి సమానం అయిపోద్ది అన్నాడు. నేను చాలా సంతోషించాను. ఎవరే నా జీవితంలో నా దేశం అయిన రూపాయి ఈక్వల్ అయిపోద్దని. నేను అందరికంటే ముందు 18 రాష్ట్రాల్లో క్యాంపెయిన్ చేశాను, ఏంట్రా ఆయన మిస్టరీ అని. చూస్తే ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు డాలర్కి 12 రూపాయలు, ఇప్పుడు డాలర్కి 86 రూపాయలు. అంటే ఆయనకి ఏమైనా ట్రేడ్ స్పెషల్గా ఉందేమో అమెరికాతో, ఆయనకి, అదానికి, అంబానీకి. మనకు మాత్రం లేదు. ఇలాగా ఆయన ఇచ్చిన 100 మంచి వాగ్దానాల్లో ఒకటి కూడా కాంగ్రెస్ ఏ విధంగా నెరవేర్చలేదో 55 సంవత్సరాలు, బీజేపీ 10 సంవత్సరాలు మోదీ వచ్చి కూడా నెరవేర్చలేదు. ఇంకా బీఆర్ఎస్ గురించి అయితే మనం చెప్పవలసిన లేదు. బంగారు తెలంగాణ అని, దరిద్ర తెలంగాణ, అప్పులు తెలంగాణ, అవినీతి తెలంగాణ, కుటుంబ తెలంగాణ, అక్రమ తెలంగాణ, సంపూర్ణ సర్వనాశనం చేసిన తెలంగాణ.
మీలో ఎంతమంది దళితులు ఉన్నారు నాతో పాటు చేయొద్దని? నేను కాపుల అమ్మాయి, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, కాపుగా పుట్టి. దళితులు ఎంతమంది ఉన్నారు చూసారా?